నశించిపోతున్న ఆత్మల కోసము ప్రార్థించగలిగే హృదయము మనం కలిగి ఉండాలి. మరి యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనంలో దేవుడు ఆ యొక్క పట్టణమును నాశనం చేయకుండా ఉండినట్లు మరి బండ సందులలో నిలబడి ప్రార్థన చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, నిలబడగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని దేవుడు చూస్తున్నప్పుడు ఒక్కడు కూడా లేకుండాను అని రాయబడినది. మరి అబ్రహాము కాలంలో దేవుడు సొదొమ గొమొర్రాను నాశనం చేయడానికి వచ్చినప్పుడు అబ్రహాము దేవునితో విజ్ఞాపన చేసుకుంటాడు, ప్రభువా దుష్టులతో పాటి ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉంటే నీవు ఆ పట్టణమును నాశనం చేయకుందువా అని విజ్ఞాపన చేసుకుంటాడు. ఆ రీతిగా 45, 40, 30, 20, 10 వరకు కనీసం 10 మంది ఉంటే ప్రభువా నీవు ఆ దేశమును ఆ యొక్క పట్టణములను నీవు నాశనం చేయొద్దు ప్రభువా అని విజ్ఞాపనం చేసుకుంటాడు. మోషే కూడా ఇశ్రాయేల్ ప్రజలు దాదాపు 10 సార్లు మన పాపం చేసినప్పుడు మోషే దేవునితో అడ్డుపడి దేవునికి మొరపెట్టుకుంటాడు, ప్రభువా వాళ్ళని నాశనం చేయొద్దు ప్రభువా, వారు నీ ప్రజలు ప్రభువా, నీవు వారితో చేసుకున్న నిబంధనను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నీ నామ మహిమార్థమై వారిని నాశనం చేయొద్దు ప్రభువా అని మొరపెట్టుకుంటాడు. అదేవిధంగా మోషే చెప్తాడు, ప్రభువా మరి కనీసం నువ్వు వారిని క్షమించకపోతే మరి నీ గ్రంథంలో నుంచి నా పేరును తుడిచిపెట్టు ప్రభువా, లేదంటే వారిని క్షమించు అని చెప్పి మోషే ఆ రీతిగా అడ్డుపడి ప్రార్థన చేస్తాడు. మొదటి సమూయేలు కూడా అంటాడు, నేను మీ కొరకు మీరు పాపము పరిహరింపబడినట్లు నేను యెహోవాకు ప్రార్థన చేయకుండినెడల అది నాకు పాపము అంటాడు. మరి ఇతరుల పాపము క్షమించబడలాగున ఉగ్రత వారి మీదకి రాకుండా, దేవుడు వారిని నాశనం చేయకుండా వారు రక్షింపబడలాగున ప్రార్థించవలసిన బాధ్యత నీకు నాకు ఉంది. మరి ఆ యొక్క దేవుని ఉగ్రతకు వారు పాత్రులుగా ఉన్నారు. అయినా కూడా నీ ప్రార్థన నా ప్రార్థన దేవుని ఉగ్రతకు బదులుగా కనికరమును వారి మీద తీసుకొని వస్తుంది. వారిని రక్షించుటకు దేవుని యొక్క కృప వారి మీదకి వస్తుంది. కాబట్టి మనం ఖచ్చితంగా నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.